ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు క్షమాన్ని కలుగు చేస్తున్నాయని మేము నమ్ముతున్నాం. మీ యొక్క అనుదిన ప్రార్థనల ద్వారా ఈ పరిచర్యలు మేము ముందుకు కొనసాగున్నట్లుగా ప్రభు కృప చూపిస్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. 147వ కీర్తన మనందరికీ సుపరిచితమైన కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అన్నటువంటి ప్రారంభపు మాట నుండి ప్రారంభిస్తున్నాం. ఆ కీర్తనను పాటలుగా కూడా మన పితరులు నేర్పించారు. నాకు బాల్య దశ నుండి నా తండ్రి గారు ఆ పాట పాడటం నేను విన్నాను. నా తండ్రి గారి దగ్గరే నేను ఆ పాట ఫస్ట్ విన్నాను. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది, మనమందరము స్తుతి గానము చేయటం మంచిదని ఆ పాటను ఆయన రాశారు. ఆయన పాడటం నేను ఆయన దగ్గరే నేను ప్రారంభించాను. లార్డ్ హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి పాటే. పాటలో ఒక మాట ఉంది, దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును. దీనులకు అండ ఆయనే అని మనం అక్కడ పాటలో రైమింగ్ కోసం అక్కడ వాడాం. కానీ రాయబడిన వచనం ఏంటంటే దేవుడు లేవనెత్తును అని. యెహోవా దీనులను లేవనెత్తువాడు అని. దేవుని బిడ్డలారా, మనలో చాలామందికి ఒక ఉన్నతమైన స్థానానికి ఒక మంచి పొజిషన్లోకి రావాలని ఆత్రుత ఉంటుంది. అందరూ ఆశపడతారు. అందరూ ఆ స్టేజ్కి ఆ స్థితికి ఆ చోటికి నేను వెళ్ళాలి అన్నటువంటి ఆ ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని ద్వారా వెళ్ళటం వేరు, మనకై మనం వెళ్ళటం వేరు. చూడండి, అబ్షలోము రాజ్యములో నేను మీకు రాజు దగ్గర నేను ఉండి మీకు న్యాయం తీర్చే వ్యక్తినైతే, మీ తరపున మాట్లాడే వ్యక్తి అయి ఉంటే ఎంత బాగుండేది. మీరు ఆలోచించండి. అసలు నీ వాద్యం, నీ యొక్క మాటలే, నీదే న్యాయం కనపడుతుంది. కానీ రాజు దగ్గర నీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని జనుల్లో అతడు ఒక భయంకరమైన రీతిలో జనుల హృదయాల్ని తన వైపు డైవర్షన్ చేయించుకున్నాడు. అతనే అందరినీ, కనబడిన వాళ్ళందరినీ, వచ్చేవాళ్ళు, రాజు దగ్గరికి వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళందరినీ అతన్ని ఎదుర్కోవటం, ముద్దు పెట్టుకోవటం. అసలుగా నేనైతే నీకు ఎంత బాగుండేది, నేను అయితే నీకు న్యాయం చేసేవాడిని అట్లా అనుకుంటూ ఆ విధంగా జనుల్ని తన వైపు తిప్పుకున్నాడు. దావీదుకు శత్రువైపోయాడు. రాజ్యంలో తను నిలబడాలని, రాజునైపోవాలని కలలుగా అన్నాడు. ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. అబ్షలోము దావీదు కుమారుడై ఉండి కూడా తండ్రికి ఎంతో వేదన కలుగు చేశాడు. ఆ యొక్క పరిస్థితిలో అబ్షలోము దేవుని చిత్తం లేకుండా, దేవుని సంకల్పం ప్రణాళిక లేకుండా తన ఆ స్థితికి వెళ్ళడానికి తనకున్నటువంటి ఆ యొక్క వనరులను ఉపయోగించుకుని, తన జ్ఞానం కావచ్చు, మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, తనతో ఉన్నటువంటి మంది మార్బలం కావచ్చు, మొత్తానికి రాజుగా ఆయన వెళ్ళిపోయి సింహాసనంలో, యెరూషలేములో సింహాసనంలో కూర్చునేసి ఏమైంది ఆయన జీవితం? ఆయన జీవితం భయానకంగా ముగించబడింది. సింహాసనంలో కాదు కదా, అటు భూమి మీదను ఇటు ఆకాశంలో లేకుండా మధ్యలో వేలాడుతున్నాడు. ఆ మధ్యలో వేలాడుతున్న వ్యక్తి యొక్క గుండెకు 3 బాణాలు గుచ్చుకొని అక్కడే చనిపోయాడు. అక్కడే మనం చూస్తాం మరొక విషయాన్ని. దావీదు కుమారుడుగానే ఉన్న అదోనియాని చూస్తాం. అదోనియా దావీదు చెప్పకుండానే, ఎవరు చెప్పకుండానే తనకు ఫేవర్గా ఉన్న వాళ్ళని కూర్చుకొని, నన్ను రాజుగా చేయండి, ఇక దావీదు పని అయిపోయింది, మా నాన్న పని అయిపోయింది కదా, నేను ఇంకా మా అన్నలు ఎవరు లేరు, అమ్నోను చచ్చిపోయాడు, వాడు అబ్షలోము ఉంటే వాడిపోయాడు, ఇక నాకు తిరుగులేదు, నేను పెద్దోడిని, ఇక నన్ను చేసేయండి అని చెప్పి కొంతమంది సేవకుల్ని, సైన్యాధిపతి యోవాబుని వీళ్ళందరినీ పిలిపించుకొని బాగా ఊదించుకున్నాడు. అదోనియా ఏళ్ళబడి చేస్తున్నారని చెప్పుకున్నాడు.
ఆ స్థాయికి వెళ్ళాలనే ఆరాటం. దేవుని చిత్తం లేకుండా ఎవడు ఏది చేయడానికి ప్రయత్నం చేసినా ముగింపు ఘోరంగా ఉంటుందన్న విషయం ఇక్కడ మీకు తెలియజేస్తుంది. అక్కడ మళ్ళా పాత నిబంధనలోనే మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, ఎస్తేరు అనుకువ బుద్ధి కలిగింది, స్వస్థ బుద్ధి కలిగింది. ఎస్తేరు దీనురాలుగా అందరూ ఆమెను చూసినప్పుడు ఆమె మీద దయ కలిగేటట్లుగా ప్రవర్తన, ఎంత దీనంగా, ఎంత సౌమ్యంగా, మాటల్లోనూ ఆలోచనలోనూ క్రియల్లోనూ ఎంత అనుకువ కలిగి ఉంది. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలలో ఈ బుద్ధి కొరవడిపోతుంది. కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. అందువల్ల మాటల్లోనూ చూపులోనూ అహం, తెలియని గర్వం, పైకి మాత్రం నీతిమంతులుగాను, భక్తులుగాను, పరిశుద్ధులుగాను, లేక అసలుకి ఎంతో వినయం కలిగిన వారుగా కనబడినట్లుగా ఉంటుంది. కానీ క్రియారూపకంగాను, మాటల్లోనూ చూపుల్లోనూ అసలుకి పద్ధతులే వేరుగా ఉంటుంది. కొంతమంది తమ భర్తల్ని చూపులతోనే కంట్రోల్ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత మానవుడు అనుకుంటున్నాడు, నేను టీవీని పొదస్తమానం వెళ్ళి ఛానల్ మార్చడానికి కష్టమవుతుందని నేను రిమోట్ కనిపెట్టాను అని చాలామంది ఏదో గొప్పలు చెప్పుకోవచ్చేమో, కానీ వీళ్ళకంటే ముందు ఎప్పుడో కనిపెట్టేశారు. భర్తల్ని కంట్రోల్ చేయడానికి చేతుల్లో అక్షర సంబంధమైన రిమోట్ అవసరం లే, కళ్ళతో చూస్తే చాలు. కళ్ళు ఒక వైపు అటు పోయి ఇటు వచ్చిందంటే ఎమ్మటే ప్లేట్లు మారిపోతుంటాయి. ఎమ్మటి అయ్యగారులు అందరూ అసలుకి చాలామంది, అనేక కుటుంబాలు అనేక మంది ఉన్నారు బాధితులు. చూపుల్లోనే పసిగట్టేయాల. అమ్మగారికి కోపంతో ఉందా, అమ్మగారు సంతోషంగా ఉందా, లేకుంటే నేను చెప్పేది అమ్మగారికి నచ్చిందా నచ్చలేదా అన్నట్లుగా. ఎందుకంటే అమ్మగారు కంట్రోల్ ఇంకంతా కూడా చూపుల్లో పెట్టేసింది. కానీ ఎస్తేర్ని చూసిన జనులందరికీ ఎస్తేరు మీద దయ కలిగింది అని రాయబడింది. ఈవెన్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాజు స్త్రీలందరికంటే కూడా, కన్యకలందరికంటే కూడా ఎస్తేరును ప్రేమించును. ఎస్తేరును భారీగా రాణిగా చేసుకొని ఆమె తల మీద ఆయనే కిరీటం పెట్టాడు. రోజున మనం గమనించాలి, మనం ఎంతగా సాధువులుగా, దీనులుగా, హంబుల్నెస్, ఆ తగ్గింపు ఉంటుందో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుడు మనల్ని ఆ ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఈ రోజున దేవుని చేత నేను ఆ స్థితికి వెళ్ళాలని ఆరాటమా, లేకుంటే నీవుగానే ఏ విధం చేతన ఏ అడ్డుదారులు తొక్కినా సరే, ఏ అడ్డుదారులైనా సరే నేను క్రాస్ చేసి ఏ విధం చేతనైనా నేను ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. కొంతమందిని చూస్తుంటాం, ఆ స్థాయికి రావాలంటే తీసుకొచ్చి ఆ స్థాయికి సరిపడేటట్లుగా వెనకాల మందులని మార్గాలను తయారు చేసుకోవడానికి రకరకాలైన వస్తువులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ప్రసన్నం చేసుకుంటుంటారు. నేను ఇది మీకోసం చాలా కష్టపడి చాలా దూరంలోంచి, చాలా ప్రాంతాల నుంచి నేను మీకోసం తీసుకొచ్చాను. ఏమైనా దేవుని బిడ్డలారా, అది అన్నిటికీ కూడదు. అట్లాంటి ప్రవర్తన, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎన్నిటికీ సక్సెస్ కాలేరు. నువ్వు నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం దేవుని ద్వారా మాత్రమే ఆ ఉన్నతమైన స్థితికి రావాలనేదే నీకు ఉండాలి మనసు. కానీ శారీరకంగా నీ యొక్క బుద్ధితో, నీ ఆలోచనతో, నీ జ్ఞానంతో, నీకున్నటువంటి పరిస్థితితో నువ్వు ఆ స్థితికి వెళ్ళాలన్నటువంటి ఆరాటం మాత్రం నువ్వు కలిగి ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి గొప్ప మార్పు నీకు రావాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే మనకు తెలియచేస్తుంది. కనుక మన జీవితాలని మనం మార్చుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని లేవనెత్తినట్లుగా సన్నిధిలో దీనులమై ఉందాం. ఆయన కృపకు పాత్రలు అవుతాం. ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి, అయ్యా దీనులకు మీరు అండగాను, దీనులను మీరు లేవనెత్తుగాను ఉన్నారని మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. ప్రభా, గనుక మీరు సహాయకులుగా, దీనులకు సహాయకులుగా ఉన్నారు, దీనుల్ని మీరు పైకి లేవనెత్తువారై ఉన్నారని మా జీవితంలో మీ ద్వారా మేము మీ చిత్తానుసారంగా, మీ యొక్క ప్రణాళిక ప్రకారంగా మేము ఏ విధంగా ఏ చోటికి హెచ్చించబడాలని మీ సంకల్పమై ఉందో అప్పటి వరకు మేము దీనులమై మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండే కృప మాకు దయచేయండి.
అదే సమయంలో నాయన కొంతమంది తమ యొక్క జ్ఞానముతోనూ తమ యొక్క తెలివితోనూ తమ ఆలోచనలతో ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ స్థితిలో ఏ విధంగా ముగించబడ్డారో మీ యొక్క లేఖనాలు తేటగా చెప్తున్నాయి కనుక అయ్యా నీ మాటలు విన్న నీ బిడ్డలందరూ మేమందరము భయముతో భక్తితో జాగరూకులమై సరిచేసుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఆయన సన్నిధిలో మనం దీనులుగా ఉంటే ఆయన చిత్తానుసారంగా ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ప్రభు తగిన కాలమందు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని దైవజనుడు పేతురు ద్వారా కూడా మనం చెప్పారు. ఆ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు ఆరాటపడదు. దేవుడు నిశ్చయించిన దినం ఒకటి ఉంది. దినం వరకు ఆధీనులమై కొనసాగుతాం. చిత్తానుసారంగా ఆయన మన కాలాన్ని పైకి